హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అండి. పిల్లలకైతే ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ లో కూడా మనమైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యారెట్ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టారంటే కమ్మగా తింటారు. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందైతే ఫస్ట్ ఇంకా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను లెఫ్ట్ ఓవర్ రైస్ తో అయితే చేసుకున్నాను. మీరు ఒకవేళ పిల్లలకి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ లోకి అయితే వేడి అన్నం తీసుకొని ఇలా విప్పుకోవాలి రైస్ అంతా కూడా. ఇందులోకి ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఉన్న క్యారెట్ తీసుకొని పొట్టు తీసేసి ఒక్కసారి వాష్ చేసుకున్నాను. ఎడ్జెస్ అంతా కట్ చేసుకొని ఇలా గ్రేట్ చేసుకున్నానండి. నేను చూపించిన విధంగా సన్నగా తురుముకుంటే మనకి బాగా ఉంటుంది. రైస్ ని బట్టి మనం క్యారెట్స్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం అయితే ఎక్కువగానే తీసుకున్నాను. గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుము అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బగారాకు, దాల్చిన చెక్క, యాలాకు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే మీడియం సైజ్ ఉన్న ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే ఇక్కడ నేను ఒక 3-4 కట్ చేసుకున్నానండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. చాలా మందికి ఫ్రైడ్ రైస్ లో ఉన్న పచ్చిమిర్చి చాలా ఇష్టపడుతుంటారు. సో నేను ఇక్కడ అయితే మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా త్వరగా వేగిపోవాలి అంటే సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. సో ఇప్పుడు క్యారెట్ అంతా కూడా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. క్యారెట్ ఫ్రై కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా రైస్ కాకుండా ఇంకా క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టపడతారు. నేను నెక్స్ట్ రెసిపీలో కూడా ఒకసారి అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా శనగపప్పుతో కూడా వేసి చేసుకుంటే బాగుంటుంది క్యారెట్ కర్రీ. ఇప్పుడైతే బాగా వేగిపోయింది. సో లాస్ట్కి అయితే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ కూడా వేసేసుకుంటున్నాను. రైస్ కూల్గా ఉంది కాబట్టి నేనైతే ఒక 2-3 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకుంటే బాగా ఉంటుంది. సో త్వరగా కూడా వేగిపోతుంది. ఇప్పుడు రైస్ అంతా కలిసేటట్టుగా ఒక్కసారి అయితే కలుపుకోవాలి. నేను సాల్ట్ అయితే ఆల్రెడీ రైస్లో వేసేసాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి. ఇంకా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్కి అయితే నేను ఇక్కడ జీరా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. జీరా పౌడర్ వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా కమ్మగా కూడా ఉంటుంది. ఈజీగా 5 మినిట్స్లో కూడా మనం ఈ క్యారెట్ రైస్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.